నమస్కారం వీరశంకర్ గారు. నమస్కారాలు. ఎలా ఉన్నారండి? వెళ్తా ఉంది. వెళ్తా ఉంది. రీసెంట్గా చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. నో డౌట్ ఆ విషయంలో. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ఉంటారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా ఎంతోమంది దర్శకుల్ని రేపటి తరానికి ఏది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వుడ్ బి డైరెక్టర్స్ వుడ్ బి డైరెక్టర్స్. సో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి కథలు రాసుకోండి అని చెప్పేసి ఒక మార్గాన్ని క్రియేట్ చేశారు. సో నిజంగా మీరు తీసుకున్న వాటిల్లో మిడ్ డే మీల్ కూడా ఒకటి చాలా మంచి కార్యక్రమం. అది కొంచెం మానవీయ కోణంతో చేసింది మిడ్ డే మీల్. మన వాళ్ళు క్రియేటివ్ పీపుల్ ఎవరో కూడా కమర్షియల్ గా ఏమీ చేయలేరు, వాళ్ళకి సక్సెస్ వస్తే గానీ. అదే ఇప్పుడు మనకి 1900 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 1900 మెంబర్స్లో హార్డ్లీ 600 to 700 అటు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అయినా, వెబ్ సిరీస్ అయినా, టీవీ సీరియల్స్ అయినా, ఇంకా వేరే వేరే వర్క్ చేయగలేదు. 600 to 700 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాదు. రొటేషన్ పద్ధతిలో చూసుకున్నా మిగతా వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కొంతమంది ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు ఒక పూటన్నా భోజనం చేయాలి, అర్ధ ఆకలితో ఉండకూడదు అని ఒక మానవీయ కోణంతో ఆలోచించింది. ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీ చేయలేదు ఇది, ఓన్లీ మన డైరెక్టర్ అసోసియేషన్ చేయగలిగింది. ముఖ్యంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం 24 క్రాఫ్ట్స్లో తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వాళ్ళకి సంబంధించిన క్రాఫ్ట్లో చాలా లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటూ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చూసినట్టయితే 24 క్రాఫ్ట్స్లో మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉంది. నో డౌట్ ఆ విషయంలో. డెఫినెట్గా ఆలోచిస్తాను అందరూ మనం ఏం చేయాలి, ఎలాగా 2-3 అసోసియేషన్లు ఎలా చేశారన్నా మీరు, ఎంత పడింది అని అడగటం మొదలు పెట్టారు మనల్ని. మనం గైడ్ చేస్తున్నాం. మనం టర్మ్స్ డిక్టేట్ చేసాం. 20 కంపెనీలతోటి మనం నెగోషియేట్ చేసి ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నెగోషియేట్ చేయగలిగాం, టర్మ్స్ మనం డిక్టేట్ చేయగలిగాం. కొన్ని అసోసియేషన్లో ఎక్కువ ఫండ్ ఉంది, వాళ్ళు కూడా సాహసం చేయలేకపోయారు. అలాంటిది మీరు అసోసియేషన్లో ఫండ్ కూడా వాడలేదు అసలు. ఇదంతా తీసుకోవటం అనేది నిజంగా మీ కమిటీని అభినందించాలి. నో డౌట్ ఆ విషయంలో. అసలు ఎలా ఫస్ట్ నుంచి వద్దామండి దీనికి సంబంధించింది ఆర్డర్ వైజ్గా వస్తున్నట్లయితే. నేను యాక్చువల్గా ఈ కమిటీ కాకుండా లాస్ట్ కమిటీ కాశీ గారి కమిటీ వాళ్ళు ఎలక్షన్లో గెలుపొందగానే రాకేష్ అని ఒక కుర్రాడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎవరో కూడా తెలియదు నాకు. సినిమా చేస్తున్నాడు, కాపీ కూడా అవ్వదు, ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అర్జెంటుగా 108 చేస్తే కేర్ హాస్పిటల్, అక్కడ మన గచ్చిబౌలి దగ్గర కేర్ హాస్పిటల్ దగ్గరగా ఏది ఉంటే దాన్ని తీసుకెళ్తారు. కేర్ హాస్పిటల్ ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి కొంచెం ఫీజులు అవి ఎక్కువగానే ఉంటాయి. సో అతను రాజసింహ అనే ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాడు ఇది వరకు. సో ఆ రిలేషన్ ఉంది కాబట్టి అతనికి తెలిసింది. అతను నాకు ఫోన్ చేసాడు, ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా అసోసియేషన్కి ఇన్ఫామ్ చేయి, వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారన్నాం. వాళ్ళు ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా కాశీ గారు, ఆదిత్య సెక్రటరీ వాళ్ళందరూ కూడా టక్ వాళ్ళ సొంత డబ్బులు 10,000 వేయటం, అసోసియేషన్ నుంచి ఒక 25,000 ఎంతో ఎమర్జెన్సీ అయితే ఇవ్వచ్చు, మన రూల్స్ ఉన్నాయి కదా, ఆ 25,000 ఇవ్వటం 55,000 దాకా వేశారు. సో అక్కడ సరిపోదు, ఇది అక్కడ లక్షలు బిల్ అవ్వచ్చు, అక్కడ ఏం చేయాలి, అప్పుడు మనకి ఇన్సూరెన్స్ అది లేదు కదా, హెల్త్ ఇన్సూరెన్స్. సో మనం 1 lakh వరకు అసిస్ట్ చేయగలం అంతే అసోసియేషన్ తరపు నుంచి. అదే ఉంది. అంతగతం మేము చేసినప్పుడు కానీ తర్వాత కానీ 1 lakh వరకు మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళం మెంబర్కి. డిపెండ్ మొత్తం టోటల్ బిల్. ఎమర్జెన్సీ అయితే 25,000 దాకా. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కూడా కుదరదు అనుకున్నప్పుడు 25,000 ఇచ్చేవాళ్ళు. రైట్. సో అలాగే ఇచ్చారు. గ్రూపులు ఉన్నాయి మనకు ఇప్పుడు, వాట్సాప్ గ్రూపులు ఇవి, మన డైరెక్టర్ అసోసియేషన్, మన పెటర్నిటీ ఉన్న దాంట్లో కూడా పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అసలు 500 ఇవ్వగలిగాడు, 500, 1000, 1500 ఇలాగ మన మెంబర్స్ ఒక 200 మంది రెస్పాండెంట్ తీరు అమోఘం. మనోళ్ళు అంటే మన ఫ్యామిలీ మెంబరు నా దగ్గర 1000 రూపాయలు ఇచ్చేద్దాం. అలాగా మీకు గుర్తుందో గుర్తులేదు, నాకు ఇప్పటికీ గుర్తు. 100 రూపాయలు కూడా ఒక మెంబర్ వేసాడా, 100 రూపాయలు కూడా. నిజంగా అదే, అతని దగ్గర 200 ఉంటే 100 ఇచ్చేసాడు. సో మన ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ ఫీల్ చేశారనేది నిజంగా అది చాలా మోటివేట్ చేసింది నన్ను.
అయ్యింది, మధ్యాహ్నం అయింది. నాకు మళ్ళీ రాజసింహ ఫోన్ చేశాడు. మార్నింగ్ అడ్మిట్ అయ్యాడు, మధ్యాహ్నం ఫోన్ చేశాడు. సార్ నాకు ఇచ్చారండి 55,000 వచ్చింది, వీళ్ళందరూ ఒక 25,000 దాకా ఇక్కడ వచ్చినాయి, కానీ ఇక్కడ లక్షలు అయిపోయేలా ఉన్నాయి సార్, భయం వేస్తుంది. వాడు డాక్టర్లు ఏమో ఏం చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు ఈరోజే 1,50,000 అయిపోయేలా ఉంది వెంటిలేషన్. నాకు కంగారు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చారు, అసోసియేషన్ ఇవ్వగలిగింది ఇచ్చింది, మెంబర్స్ వాళ్ళు మోటివేట్ అయ్యి 500, 1000, 5,000, 4,000 ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు. బియాండ్ దట్ ఏం చేయగలం? అసలు ఏంటి పొజిషన్ అంటే, సార్ నాకు కంగారుగా ఉంది, మీరు వస్తే బాగుంటుంది అంటే ఇమ్మీడియట్గా 2 గంటలకు వెళ్ళాక ఆ డాక్టర్ని మోటివేట్ చేయటం కానీ, అతను ఇదిగో చూడండి ఇలా ఉంది, మీరు ఎక్స్ట్రాడనరీ బిల్స్ వేయొద్దు, ఇదిగో 500, 1000 ఇలా కూడా పంపిస్తున్నారు, కొంచెం చూడండి అని చెప్పి ఇమ్మీడియట్గా నాకు సోను సూద్ గుర్తొచ్చు. అదే కొండవలస గారి అబ్బాయి మణి, మన మా ఓకే కొలీగ్ కోటేష్ గారి దగ్గర, తను వెరీ క్లోజ్ టు సోను సూద్. తనకు ఫోన్ చేసి చెప్పారు అర్జెంటుగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఇలాగ. ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు బిల్లింగ్ ఫిల్టర్ చేయగలిగారు. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ బిల్స్ వేయకుండా రైట్ వేసి ఒక 50,000 సోను సూద్ ట్రస్ట్ నుంచి ఒక 50,000 వచ్చేసింది. సో ఆ రోజు మనకి సర్వే చేసాం. ఇంకా కావాలి రేపటికి. చంద్రబాబు గారు పాపం, నేను అంతకితం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, మొన్న అసలు నేను కమిటీలో ఏమీ లేను, జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్లో ఫీల్ అవుతాను కాబట్టి వెళ్ళిపోయాను అంతే. రాజసింహ ఇలా చెప్పాడు కాబట్టి చంద్రబాబు గారికి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా మన్నాడు మార్నింగే ఒక 50,000 ఆయన పంపించాడు. ఇలాగా చేస్తున్నాము. చంద్రమహేష్, అంతకితం సముద్ర వీళ్ళందరూ ఎలక్షన్ నిలబడ్డారు. అప్పుడు వాళ్ళందరినీ పిలిచాను నేను, ఇలా జరుగుతుంది, ఈ టైంలో మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు నిలబడతారు, ఏవో చెప్తారు అంటారు అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళందరూ వచ్చారు. అలాగే చంద్రమహేష్కి బయట సర్కిల్ ఎక్కువ బాగా. చంద్రమహేష్ని ఒక పోస్ట్ పెట్టమన్నా, ఇమ్మీడియట్గా పోస్ట్ పెట్టాడు. 2.5 lakh కలెక్ట్ అయింది బయట వాళ్ళు, అలా సినిమా ఫీల్డ్తో సంబంధం లేదు, 2.5 lakh వచ్చింది. అలాగే మొత్తం మీద కేర్ అనేది ఎంఎన్సి కంపెనీ లాగా అయిపోయినా కూడా అక్కడ ఉన్న హయ్యర్ అథారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడితే పాపం ఒక 3 రోజులు పోయాక షిఫ్ట్ చేయాల్సి వచ్చింది నిమ్స్కి. అప్పుడు కాదనంబరి కిరణ్ కుమార్కి ఫోన్ చేసి సుభాష్ గారు రాజ్యసభ ఎంపీ ఆయనతోటి చేయించి నిమ్స్లో బెడ్ పట్టుకోగలిగాం. నిమ్స్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అని అక్కడి నుంచి ఒక 3వ రోజు 4వ రోజున అక్కడి నుంచి షిఫ్ట్ చేయగలిగాం. అక్కడ హాస్పిటల్ కూడా చాలా ఒక ఈజీ 75,000, 80,000 వాళ్ళు తగ్గించారు. మొత్తం మీద అక్కడ సెటిల్ చేసుకుని నిమ్స్కి షిఫ్ట్ అయ్యారు. నిమ్స్లో ఒక ట్రీట్మెంటు ప్రాపర్గా జరిగాక ఫిజియోథెరపీ దానికి ఈ చంద్రమహేష్ గారు 2.5 lakh ఎవ్రీ మంత్ మేము ఈ ఫిజియోథెరపీ దీనికి కట్టేవాళ్ళం. ఓకే కట్టి ఆఖరికి అతను ఇంకా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు, బట్ ఇంకా రికవర్ అవ్వాలి, వాయిస్ థెరపీ అవ్వాలి, ఇదంతా అవ్వాలి. ఊరు తను అందరికీ బై బై చెప్పే రేంజ్కి తీసుకెళ్ళి బతికించుకున్నాం. అప్పుడు అనిపించింది నాకు, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎంతమందిని మనం రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎంతమంది ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. సరే మొన్న నేను అసలు నిలబడదాం అనుకోలేదు, మనం ఆదిత్యాళ్ళు వచ్చి లేదండి మీరు రావాలి ఈసారి, నేను ఎవరొకరు సపోర్ట్ చేద్దాంలే మంచి వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళకి అనే దానికి డిసైడ్ అయ్యా. ఇంకా ఆదిత్య వీళ్ళందరూ వచ్చి, సాయి రాజేష్ వీళ్ళందరూ వచ్చి, సాయి రాజేష్ వాళ్ళు మీరు వస్తే వైస్ ప్రెసిడెంట్గా నిలబడతారంటున్నాడు ఇలాగ అనేటప్పటికీ, సో వాళ్ళ వల్ల చాలా హెల్ప్ అవుద్ది కదా, మనం కోరుకుంటున్నారని చెప్పి నేను రావాల్సి వచ్చింది. లేకపోతే మొన్న కూడా నాకు ఐడియా లేదు అసలు, నేను వేరే పనుల్లో ఉన్నాను వాటిలో. సరే వచ్చాక ఏం చేస్తాం చెప్పాలి కదా, మేనిఫెస్టో ధర్మం ఏం చేద్దాం అనేది. అప్పుడు చిరకాల వాంచిది ఇది డిస్కషన్ వచ్చింది సాయి రాజేష్ వాళ్ళది. సాయి రాజేష్ బేబీ అనే సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, వశిష్ఠ బింబిసార బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, ఇప్పుడు విశ్వంబర చేస్తున్నాడు, శైలేష్ కొలను, శ్రీరామాయిత్య లాంటి ఒక రన్నింగ్ డైరెక్టర్లు వచ్చారు. సో ఏదైనా చేయగలిగితే వీళ్ళ సక్సెస్, వీళ్ళ పరపతి వల్ల కొంత మేలు జరుగుద్ది కదా. అప్పుడు సాయి రాజేష్ ఎక్కువగా యాక్టివ్గా ఉండటం, తను ఏదో చెయ్యాలి అనే తపన, తన సక్సెస్ని ఇక్కడ కూడా ఉపయోగపడాలనే తన ఇనిషియేటివ్గా ఏంటండి మన మేనిఫెస్టో ఏంటంటే, ఇది గ్రూప్ ఇన్సూరెన్సు ఒకళ్ళకే చేస్తే, మెంబర్కే చేస్తే నీడీ పీపుల్ ఎంతమంది ఉంటారు, ఇదే ఫిగర్ అనుకున్నాం. అవుట్ ఆఫ్ 1,850 మెంబర్స్లో అప్పుడు మనం వచ్చాక 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రైట్, వాళ్ళకి అంతా ఒక 25-30 lakhs అయిపోద్దంటే, అయితే చేసేద్దాం సార్ మనం.
అది చేసేద్దాం సార్ 25-30 అంటే మెంబర్కి, ఓన్లీ మెంబర్కి 3 lakhs అలాగా అనుకున్నాను. అలా ఓకే డన్, ఇది చేస్తే చాలు మన మెంబర్. రాను ఉంటుంటే సార్ మెంబర్కి చేస్తే మెంబర్ ఫ్యామిలీ కూడా మన మెంబరే కదా బర్డెన్ ఉంచాలి. కొంచెం ఎలాగైనా కొంచెం ఎఫర్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇమ్మీడియట్ డిపెండెంట్స్, స్పౌస్ అండ్ చిల్డ్రన్ కూడా వేద్దాం. అది కూడా కలుపుతాం సార్. ఇంకా ఎక్కువైతే నేను తీసుకొస్తాను సార్, అవసరమైతే ఎంత కరెక్ట్ అవ్వకపోతే అంత మేము ఇస్తాం అన్న రేంజ్కి సాయం చేసి వశిష్ట అందరూ. అది గొప్ప విషయం. ఒక 15 లక్షలు తక్కువని 20 లక్షలు మేము ఇస్తాం, కానీ ఇది చేసేద్దాం, ఇది ఈ ప్రియారిటీ అంటున్నారు కదా అని వాళ్ళు ఇచ్చిన ఆ గ్యారంటీ, వాళ్ళు నిజంగా ఇది చెయ్యాలి, ఇది నిజంగా అవసరం అంటారు కదా అని వాళ్ళు నిలబడపోతే ఇది అయ్యేది కాదు. ఓకే, సాయిరాజేష్ అండ్ వశిష్ట. ఓకే, ఇంకా తర్వాత ఎలక్షనీరింగ్ తెలిసిందే కదా, నువ్వు మెంబర్ కాబట్టి ఇంకా వాళ్ళని డిమోరలైజ్ చేసేవాళ్ళు. ఒక ఆయన అంటాడు, ఒక ఆయనకు ఇంకొక ప్యానల్కి సపోర్ట్ చేస్తూ మీరేంటి, మీరు ఎందుకు వచ్చారు అసలు, మీరు ఓడిపోతే డైరెక్ట్లు ఎవరు రారు తెలిసే, ఇంకా మీరు వచ్చి తప్పు చేశారు అని డిమోరలైజ్ చేయటం. ఇదేంటి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనిఫెస్టోలో పెట్టేశారు, 1 లక్ష కూడా ఎవరు మీకు ఎవరో ఆయన డిమోరలైజ్ చేయటం. ఇలా రకరకాలు. ఎందుకు వచ్చారు, నువ్వు ఓడిపోతే డైరెక్టర్ రారు, నువ్వు ఇప్పుడే హిట్ ఇచ్చావు, నీకు ఎందుకు అవసరమా అని. వశిష్ట, నువ్వు ఓడిపోతే వశిష్ట ఓడిపోయాడు అంటారా, లేదు చిరంజీవి గారి డైరెక్టర్ ఓడిపోయాడు అంటారు, ఆయనకి బ్యాడ్ తీసుకొస్తావు నువ్వు. ఇలా రకరకాలు ఈ వెనకాల అంత స్ట్రాటజీలు ఉంటాయి. వీళ్ళు ఇంకొక ప్యానల్కి సపోర్ట్ చేస్తూ వీళ్ళు వచ్చి సార్ ఏంటి సార్ ఇలా అంటున్నారు, నా దగ్గర అంటారు, నేను నీకు తెలుసు కదా ఎలా కౌంటర్ ఇస్తాను, నా దగ్గర మాట్లాడరు, ఇది అన్నీ అలాగంటారు. మనం గెలుస్తున్నాం, మనం మెంబర్స్కి ఏం చేయాలో చేయాలనుకున్నాం, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం కదా, మీరే చెప్పారు కదా ఎంత తక్కువైతే అంత. ఏది టీఎఫ్డిఏ ఫండ్స్ వాడకుండా, సబ్స్క్రిప్షన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ ద్వారా వచ్చే అమౌంట్ ఏది వాడకుండా బయట తీసుకొస్తామని ప్రామిస్ చేసాము. అది ఇంకా ఛాలెంజ్, అదే ఛాలెంజ్ కదా. అది 1 లక్ష కూడా తేడారు మీరు అని అంటాడు ఒక పెద్ద మనిషి. ఓకే సరే అవన్నీ ఉన్నాము సార్. ఒక సత్సంకల్పం చూసావా, మన మెంబర్స్కి మెయిల్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా దాగదు. సో విచిత్రం ఏంటి తెలుసా, మేము గెలిచిన రోజే ఎస్కేఎన్ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫస్ట్ 10 lakhs అనౌన్స్ చేశాడు గెలిచిన రోజే. రిజల్ట్ అవుతుంది వచ్చి వీళ్ళు అనుకున్న గ్రూప్ హెల్త్ నేను 10 లక్షలు ఇస్తానని చెప్పాడు అంతే. ఓకే, తర్వాత ఇమ్మీడియట్గా బన్నీవాసు నేను 5 lakhs ఇస్తున్నాను అన్నాడు. యూవీ క్రియేషన్స్ వశిష్ట మాట్లాడి ఆడతాడు 14 లక్షలు, ఇంచుమించు 29 నుంచి 30 లక్షలు మేము గెలిచిన ఈవినింగే. 1 లక్ష కూడా తేలామనుకున్న వాళ్ళకి 30 లక్షలు అని చేసాడు ఫీజులు లేవు వాళ్ళకి. ఇది అంతా కూడా విచిత్రంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, కానీ మనం చెయ్యాలనుకున్నప్పుడు అలాగే. ఇందులో ఎవరైనా డైరెక్టర్ ఉన్నాడా, మన దగ్గర 100 కోట్లు 50 కోట్లు 20 కోట్లు వేసిన డైరెక్టర్ ఉన్నారు కదా, ఒక్క డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనౌన్స్ చేసింది మాకు, ప్రొడ్యూసర్లే అనౌన్స్ చేశారు. వాళ్ళు నిజంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఎవరేమో ఏదన్నా చారిటీ అంటే మనం చేసే పని ఇంత గొప్పది, వీళ్ళు మిడ్ డే మీల్ అన్నారు, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు అని వాళ్ళు ఇచ్చారు మనకి. నిజంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఎవరికి చారిటీ చేసి ఉండరు, అంటే అలాంటి ప్రపోజల్ వస్తే చేసేవాళ్ళం, అక్కడి నుంచి అక్కడ ప్రపోజల్ లేదు కదా. సో మంచి కార్యక్రమం అని వాళ్ళు నమ్మితే, ఇప్పుడు సోను సూద్ ఆ రోజున ఇండియా వైడ్ కరోనా టైంలో చేశాడంటే తన డబ్బే కాదు కదా, తను చేసేది చూసి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ దీని కింద అందరూ అతను నమ్మి అతనికి ఇచ్చారు, చేయగలిగాడు ఇండియా వైడ్. అలాగే చిరంజీవి గారు కరోనా టైంలో అందరూ సీఎంకి రిలీఫ్ ఫండ్కి ఇస్తుంటే మన దీనికోసం కరోనా సిసిసి అని పెట్టి చారిటీది పెట్టి, సో ఆయన నమ్మి అందరూ ఇచ్చారు. అప్పుడు రామోజీరావు గారు కూడా 5 లక్షలు 10 లక్షలు ఆయన కూడా ఇచ్చారు, చిరంజీవి గారు మరి మిగతా హీరోలు ఇచ్చారు అందరూ. ఇప్పుడు చిరంజీవి గారు ఒక అమౌంట్ వేస్తే మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. సిసిసి వాళ్ళు ఒక 2-3 నెలలు ఆ రోజున క్రైసిస్లో అందరూ గ్రాసరీస్ ఇవ్వటం కానీ జరిగింది కదా. అంటే మనం చేసేది చాలా రైట్ కాజ్ ఉంటే ఇందులో మిస్యూజ్ అవ్వదు, ఇదేదో షోకులకు ఖర్చు పెట్టట్లేదు, ఒక హ్యూమన్ టచ్ తోటి చేస్తున్నారు వీళ్ళు, ఒక సర్వైవల్ అవ్వాలి అని చేస్తున్నారంటే డెఫినెట్. తర్వాత ఈవెంట్ చేద్దాము, డైరెక్టర్స్ డే ఈవెంట్ అనేది ఇప్పుడు దాకా క్లోజ్డ్ రూమ్తో చేసుకుంటున్నాం. ఈవెంట్ అనేది ఒక మూమెంట్ తీసుకొస్తే ఈవెంట్ ఇక బిగ్గరగా ఆలోచిద్దాం, ముందు సక్సెస్ ఆఫ్ ఫెయిల్ తర్వాత అసలు ఎల్బీ స్టేడియం తీసుకెళ్దాం ఫస్ట్ మన డైరెక్టర్స్ డే ఈవెంట్ని, ప్రపంచాన్ని తెలియజేద్దాం అన్న ఒక ఇన్స్పిరేషన్తో స్టార్ట్ అయ్యి కల్చరల్ కమిటీలు అనిల్ రావుపూడి, అనుదీప్, విజయ కనకమెడల, ఇలాగ మన మధురా శ్రీధరు, జీవిత గారు వీళ్ళందరినీ, శివ నిర్వాణ వీళ్ళందరినీ వేసి
వాళ్ళు కూడా చాలా మనం చేసేదానికి నిజంగా వాళ్ళకి ఎవరి కెరీర్ వాళ్ళకు ఉంటుంది. టైం ఇక్కడ చాలా వాల్యుబుల్ టైం, ప్రీసియస్ కదా. అయినా కూడా వాళ్ళందరూ వచ్చారు. ఎల్బీ స్టేడియం అనుకున్నాం, ఓకే అనుకున్నాం. అక్కడ May 4th చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఇబ్బంది అయింది. ఎలక్షన్ అయ్యి పెట్టుకోమన్న తర్వాత మళ్ళీ డేట్ May 19 మార్చాం. ఆ డేట్ మన వాళ్ళు చాలామంది అంతగతం వస్తామన్న హీరోస్ అప్పుడు ఎంగేజ్మెంట్ కొంతమంది రాలేకపోయారు. అల్లు అర్జున్ మనం ఈవెంట్ చేస్తున్నాం, ఇంత పెద్ద ఈవెంట్ అని చెప్పటికి తనే పిలిపించుకుని ఇగో 10 లక్షలు నేను ఇస్తున్నాను మీ ఈవెంట్కి ఖర్చు పెట్టండి అని 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు ఇచ్చి మీరు ఏదన్నా బిల్డింగ్ చేస్తే దాన్ని ఐడియల్గా నేను బిల్డింగ్ మా ఆలోచన ఎలా ఉండాలి బిల్డింగ్ అనేది ఇండియాలోనే ఏ డైరెక్టర్ యూనియన్కి లేని ఒక అద్భుతమైన ఒక థీమాటిక్ ఓ బిల్డింగ్ రావాలి మనకి, దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ల్యాండ్ విషయంలో అని చెప్పాము. అది నేను కావాలితే రేవంత్ రెడ్డి గారు నేను వస్తా అన్నాడు అల్లు అర్జున్. మీరు చెయ్యండి, మనమే చేయగలం, మీరు అంత యూనిటీ, తెలుగు డైరెక్టర్స్ ఉన్నంత యూనిటీ ఇంకెక్క ఎవరు ఉండరు, మీరు చేయగలరు, నేను దానికి మళ్ళీ అది సపరేట్గా నేను సపోర్ట్ చేస్తాను బిల్డింగ్ కానీ అంత భరోసా ఇచ్చాను. తర్వాత ప్రభాస్ గారిని పిలవడానికి వెళ్దాం ఇలా చేస్తున్నామండి, మూవ్మెంట్ తీసుకొచ్చాం, ఇలా ఈవెంట్ చేయబోతున్నాం, ఇలాగ మిడ్ డే మీలు, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఈ 3 ప్రధానంగా తీసుకుని దీని ఫండ్ కోసం చేస్తున్నాం. అప్పటికి ఓహో అవునా వెరీ గుడ్ నేను వస్తాను అని చెప్పి May 4th పిలిచినప్పుడు మేము వెళ్ళగానే అక్కడ మన మెహర్ రమేష్ కూడా తీసుకెళ్ళాం. తనతోటి బిర్లా సినిమా చేశాడు, తను ఫ్రెండ్లీగా ఉంటాడు, తీసుకెళ్ళాం. సో నేనేమన్నా ఇవ్వాలా, ఏదో చారిటీ చేస్తున్నారు కదా నేను ఇవ్వాలా అని అడిగాడు తనే ప్రభాస్. ఇస్తే బాగుంటుంది, ఇలా చిరంజీవి గారు ఇదివరకు 20 లక్షలు అనౌన్స్ చేశారు, ఇప్పుడు మొన్న మళ్ళీ నేను అది ఇస్తాను 20 లక్షలు ఇవ్వాలి కదా అని ఆయనే గుర్తు చేశారు, నువ్వు ఇవ్వు డార్లింగ్ అని ఇస్తే బాగుంటుందని రమేష్ అనడం. తర్వాత మారుతి గారు ఆ సినిమా మారుతి గారు రాజాసాబ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మారుతి గారు ఫాలోఅప్ చేసి ఎంత ఇస్తే చెప్పు, నువ్వు ఎంత ఇస్తే బాగుంటుంది చెప్పు అంటే మారుతి గారే ఎలాగూ పాన్ ఇండియా హీరో కదా 35 లక్షలు ఇస్తే బాగుంటుంది అంటే డన్ అని చెప్పి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి 35 lakhs ప్రభాస్. సూపర్. తర్వాత రాఘవేంద్రరావు గారు ఫస్ట్ మనం గెలవగానే వెళ్ళి ఆయన చైర్మన్ కదా మనకి, గెలవగానే వెళ్ళినప్పుడు ఆయన రెడీ పెట్టుకున్నారు ఒక 5 లక్షలు చెక్ రాసి, ఇది మీరు సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ వెల్ఫేర్కి వాళ్ళ హెల్త్ క్యాట్కి ఉపయోగించడం అన్నారు. అప్పుడు దాన్ని అలా సపరేట్గా వెల్ఫేర్కి ఫండ్ అకౌంట్కి వేసి ఇప్పుడు 5గురికి ఇంచుమించు 5,000 చొప్పున ఒక 5 నీడీ పీపుల్, అందులో రాకేష్ కూడా ఉన్నాడు, తను కూడా ఇంకా రికవర్ అవ్వలేదు కదా, అతనికి నెలలో 5,000 పెన్షన్ ఇస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే. అలాగే దేశపాండే అని ఒక అతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇప్పటికీ రికవర్ అవ్వాలి, ఆయనకి ఒక 5,000 పెన్షన్ ఇస్తున్నాం మనం ఎవ్రీ మంత్. అలా కాకుండా సీనియర్ సిటిజన్స్ కొంతమందికి ఓకే ఒక 3-4 వరకు మనం ఇస్తూ ఉన్నాం 5,000 చొప్పున. ఇలా పెన్షన్లు ఇస్తున్నాం. అది రాఘవేంద్రరావు గారి అమౌంట్ నుంచి. అలాగే సీనియర్ మన జనరల్ సెక్రటరీ చేశారు, ట్రెజరర్ చేశారు కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన మొన్న మధ్య వచ్చి ఒక 25,000 సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి అన్నారు. ఇంకా మిడ్ డే మీల్ స్టార్ట్ చేయాలి మనం గెలిచాక. ఎవరు ఏంటంటే మా ఫ్రెండ్ ఒక శాంత్ చంద్ర అని థండర్బోల్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ, దట్టి ఫెలోనో ఫిలిం కూడా చేస్తాను, హీరో ప్రొడ్యూసర్ చేశారు. తను మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ప్రెసిడెంట్ ఫండ్ అని ఒకటి పెట్టండి, నేను 2 lakhs ఇస్తాను, కమిటీ ప్రమేయం లేకుండా మీరు ఏదన్నా హెల్ప్ చేయాలంటే మీ మెంబర్కి మీరు ఓన్గా చేసేయచ్చు అంటే ఇది బాగానే ఉందిలే సీఎం ఫండ్ లాగా, గబక్కనే కమిటీ మన అప్రూవల్ లేకుండా మనం చేయాల్సింది చేయొచ్చు అనుకున్నాం. కానీ దానికన్నా ముందు ఈ మిడ్ డే మీల్ స్టార్ట్ చేయాలి కదా, దానికి ఇంకెవరు ఫండింగ్ రాలేదు మనకి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, ఫస్ట్ మీరు ఇస్తే బాగుంటుంది. అలాగే ఓకే మీ ఇష్టం అండి. అలాగే తనతోటి 2 lakhs ఫస్ట్ మిడ్ డే మీల్కి తనతో డొనేట్ చేసి, దానికన్నా ముందు నేను అడుగుతున్నప్పుడే మన అడ్డాల మధు అని మన మెంబరే మిడ్ డే మీల్ ప్రవేశపెడుతుందని తెలిసి, మా అబ్బాయి పుట్టినరోజు అండి ఎల్లుండ, మా అబ్బాయి పుట్టినరోజు అనుకుని నేను 10,000 మిడ్ డే మీల్కి వద్దాం అనుకుంటున్నానండి, ఫస్ట్ 10,000 చెక్ ఇచ్చింది అతను. ఓకే. మన మెంబరు. ఓకే. అంటే అది చెప్తున్నాను, కార్యక్రమం మంచిది అని అందరూ ఫీల్ అయితే చాలామందికి హెల్ప్ అవుద్ది అంటే ఇంతమంది వస్తారు ఆటోమేటిక్గా. రైట్. 1,00,000 రూపాయలు సంబంధించిన కష్టం అనేది ఏమి ఉండదు, మన ఇంటెన్షన్ మంచిదే ఉండాలి అంతే. అతను 10,000 ఇచ్చాడు, 2 లక్షలు ఆయన ఇచ్చాడు. మొన్న సుచిర్ కుమార్ అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరు, చిన్న చిన్న వేషాలు వేస్తాడు, రియల్ ఎస్టేట్ మామూలు బిజినెస్. తను మొన్న ఫంక్షన్ జరుగుతుంటే 10,000 తను తీసి మిడ్ డే మీల్కి కోసం నేను ఇవ్వాలనుకుంటున్నాను, చాలా మంచి కాకుండా ఇండియాలో ఎవరో సినీ ఫీల్డ్ ఎలా లేదు, మీరు చేస్తున్నారని ఆ 10,000 మన చెక్ తీసుకొచ్చాడు. అట్లా 2,30,000 దానికంటూ వచ్చినాయి ఇప్పుడు దాకా.
ఓకే అయ్యే వాడుతున్నాం మిడ్ డే మీల్ కోసం. ఓకే ఓకే ఇంకా ఉన్నారు 2-3 ఫ్రెండ్స్, వాళ్ళందరినీ నేను మిడ్ డే మీల్కి ఉపయోగిద్దామనే ఉన్నాను, వెయిట్ చేస్తాను. ఓకే ఓకే మనకు కావాల్సినప్పుడు ఫోన్ కొడితే వాళ్ళు ఇస్తారు అంతే. అదే దాని వరకు నేను కేర్ టేకింగ్ చేయాలనుకుని అనుకున్నా మిడ్ డే మీల్ వరకు. ఓకే ఇంక ఇన్సూరెన్స్ సంబంధించి తర్వాత తక్కువ అవుతున్నాయి, ఇంకా అమౌంట్ తక్కువ అవుతున్నాయి. సుకుమార్ గారు ఆయన షూటింగ్లో బిజీగా ఉండి ఆయన ఇస్తా అన్నారు, అది డెఫినెట్గా వస్తుంది. యూవీ క్రియేషన్స్ వాళ్ళు 14 లక్షలు అనౌన్స్ చేస్తారు, అది ట్రాన్స్ఫర్ చేయాలి, రావాలి, అది 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 వస్తుంది డెఫినెట్గా. ఇంకా మిగతా ఈ టైం బీయింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడానికి తక్కువ అవుతున్నాయి. అప్పుడు సాయి రాజేష్ తన సక్సెస్ని నిజంగా ఇమీడియట్ ఫోన్ కొట్టి, రాజేష్ దండ మన ఇట్లు మారేడుమిల్లి, సామజవరగమన, మన ఊరి పేరు భైరవ్ కోన, ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 5 లక్షలు అడగగానే కొట్టాడు, 5 లక్షలు. తర్వాత కలర్ ఫోటోకి ఫ్యామిలీ డ్రామా కో ప్రొడ్యూసర్ చేశాడు మణికంఠ, ఆయన ప్రసన్నవదన ప్రొడ్యూసర్, అతను ఒక 3 లక్షలు పంపించాడు. 5-3 8 ఇమ్మీడియట్గా లాస్ట్లో తక్కువైతే వచ్చింది, అది వాళ్ళిద్దరు కొట్టారు. ఓకే ప్రభాస్ గారు 35 లక్షలు, వీళ్ళు ఎస్కేఎన్ 10, బన్నీవాసు 5, ఇవన్నీ కలిపి ప్రభాస్ గారు ఇచ్చిన 35 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాం. ఇంత దాంట్లో ప్రభాస్ గారు మెయిన్ కీలకంగా కనపడుతున్నారు. డెఫినెట్ నిజంగా మంచి డార్లింగ్ ఆయన, మంచి డార్లింగ్. నో డౌట్, మనసున్న డార్లింగ్. అందరూ హీరోలు కూడా లైక్ చేస్తారు, నో డౌట్. ఓపెన్ మైండ్తో ఉంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, ఎటువంటి స్ట్రాటజీలు యాటిట్యూడ్లు ఏం చూపించరు. లవ్ చేయింది ఎవరిని, ప్రభాస్ని అందరూ లవ్ చేస్తారు. మధ్యలో ప్రస్తావనలో డైరెక్టర్స్ డేకి సంబంధించి వచ్చింది ఆ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అప్పుడు కొంచెం విమర్శలు వచ్చాయండి. వస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు వజ్రోత్సవాలు చేసినప్పుడే విమర్శలు వచ్చినాయి. ఇండస్ట్రీ అంతా కలిసి తల ఒక హ్యాండ్ వేసి, నాలాంటి వాడు కూడా 5,000 అలాగే నాకున్న అప్పుడున్న దానిలో డొనేషన్ ఇచ్చిన దానికే వజ్రోత్సవాలు అలా చేయటం ఇలా చేయడం, వీళ్ళు లెజెండరీ ఏంటి, వాళ్ళు సెలబ్రిటీ ఏంటి, డయాస్ మీదే తిట్టేసుకుని అలాంటి పెద్ద ఫంక్షన్కి అయింది. ఫస్ట్ టైము క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నదాన్ని ఎల్బీ స్టేడియం తీయాలనుకున్నది ప్రపంచాన్ని తెలియటానికి. డైరెక్టర్స్ డే అనేది తెలియాలి ప్రపంచంలో, ఏ ఫిలిం ఇండస్ట్రీ కూడా దర్శకుల దినోత్సవం అనేది లేదు, అది మనమే. దాసనారాయణరావు గారి పుట్టినరోజుని మనం అనౌన్స్ చేసుకుని డైరెక్టర్స్ డేగా, ఆయన ప్రైడ్ కాబట్టి వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి. అలాగే ఏ అసోసియేషన్, మన అసోసియేషన్ అని కాదు, ప్రొడ్యూసర్లకు ఇబ్బంది వచ్చినా, ఫెడరేషన్ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆయన ముందుండి లీడర్షిప్ చేసి ఆయనకు ఒక క్వాలిఫైడ్, ఆయన పుట్టినరోజుని పెట్టడం కళా తపస్వి విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. వాళ్ళ దాసర్ గారి పుట్టినరోజుని మనం డైరెక్టర్స్ డేగా చేయాలని ఒక ఫంక్షన్లో ఫస్ట్ ప్రపోజ్ చేసిందే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. నేను అక్కడి నుంచి అలా వస్తూ ఆయన చనిపోయిన తర్వాత ఒక జనరల్ బాడీలో 100% ఏకగ్రీవంగా మనం ఆమోదించుకున్నాం. తర్వాత డైరెక్టర్స్ డే ఈవెంట్ ఫస్ట్ శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫిల్మ్నగర్ క్లబ్లో ఫస్ట్ చేసాం. అప్పుడు మేము స్కిట్లు వేసాం, అనిల్ రావుపూడి, నేను ఫుల్గా, నేను ఎక్స్ ప్రెసిడెంట్ అయినా సరే నాకు ఏదే ఉండదు. శంకర్ అడిగాడు నువ్వు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలంటే నేను వచ్చాను. నేనే ఎడిటింగ్లు చేసి ఓల్డ్ డైరెక్టర్స్ అందరూ చేయించి అనిల్ నేను యాక్టివ్గా ఉండి ఈ కల్చరల్ ఈవెంట్ అన్నీ నేను ఫుల్గా ఉన్నాను, ఉండి చేసాం. అప్పుడే రాఘవేంద్రరావు గారు 25 lakhs, మన ఆర్కా మీడియా వాళ్ళు 25, రాజమౌళి 50 lakhs అని అనౌన్స్ చేసినప్పుడే అనౌన్స్ చేస్తారు. తర్వాత ట్రస్ట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది, చారిటీ ఇచ్చేవాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది అని స్టార్ట్ అవుతుంది. అవుతుండగా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేయాలనుకున్నప్పుడు కరోనా స్టార్ట్ అయ్యింది. అప్పుడు నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా చేసాము, ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా చేద్దాం, కరోనా స్టార్ట్ అయింది శంకర్ ఉండగా. ఆ 2 సంవత్సరాలు కరోనాలోనే వెళ్ళిపోయినాయి. తర్వాత కాశీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ది మేడే సెలబ్రేషన్లు ఫెడరేషన్ తరపున ఏదో చేస్తున్నారు, ఈ సంవత్సరం మన డైరెక్టర్స్ డే అయినప్పటికీ విమర్శలు వచ్చినాయి. అరే డైరెక్టర్స్ డే చేయకపోతే ఫెడరేషన్ వాళ్ళు మే డే చేసుకుంటే మనం May 4th మన డైరెక్టర్స్ డే అనేది మందానికి సంబంధించింది కదా, విమర్శ టక వాళ్ళు ప్లాన్ చేసి ఛాంబర్లో ఏదో కేక్ కట్ చేసి తూతూ మంత్రంగా జరిగింది. నేను ఏంటంటే అప్పుడే ఫస్ట్ శంకర్ జరిగినప్పుడు కరోనా ఎఫెక్ట్ అయింది, తర్వాత కాశీ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఆయన దీన్ని ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్గా చేయండి, ఆలోచించండి అంటే దాని గురించి ఎవరు ముందుకు రాలా అప్పుడు. నేను లేకపోతే అప్పుడు ఈ ఫండింగ్లన్నీ ఎప్పుడో వచ్చినాయి మనకి. ఓకే, కనీసం ఎల్బీ స్టేడియం కాకపోయినా శిల్పకళా వేదికలో పెట్టినా మనకి ఫండింగ్ వచ్చును, ఇలా చేసేవాడు. ఇక్కడ ఒక చిన్నదండి, ఆ విమర్శలు ఏంటంటే ఫండ్ మిస్యూజ్ ఏమన్నా అయిందా? అసలు అవ్వలేదు, ఫండ్ రైజే అవలా.
ఫండ్ మిస్యూజ్ అవడం కాదు. ఓకే, మన అసోసియేషన్ లో ఎవరు ఫండ్ మిస్యూజ్ చేయడానికి వీలే వీలేదు కదా. ముగ్గురు సంతకం పెట్టాలి. అదే ఓకే ఓకే. అసలు ఫండ్ ఎక్కడ ఫండ్ మిస్యూజ్ అవడం కాదు అంటే అంత గ్రాండ్ గా పెట్టి ఫండ్ మిస్యూజ్ అయింది మందా అనేది ఎల్బీ స్టేడియంది. మంద అడుగుతున్నావా? అసలు శంకర్ టైంలో ఫస్ట్ డైట్స్ డేకి ఎంత ఖర్చు పెట్టారో మేము అంత ఫంక్షన్ చేసుకుని మన అసోసియేషన్ తరపున అంతే అయింది. ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయింది అంతే. అది అప్పుడే అయింది. ఇంత పెద్ద ఫంక్షన్ చేసి అంతే. మనం మిస్యూజ్ అవ్వకూడదనే, మన ఫండ్ ఖర్చు పెట్టకూడదనే శ్రేయస్ మీడియా లేకపోతే జై మీడియా లాంటి సంస్థలకు ఇవ్వకుండా ఎవరో కొత్త అతను వచ్చి లాస్ వచ్చిన నేను భరిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి ఇచ్చాం. ఓకే ఓకే. రకనాస్ అని కొత్తది. లాస్ వస్తుందంటే మరి ఎంత వస్తుంది? 70 lakhs రావచ్చు, 80 lakhs రావచ్చు. దాన్ని భరిస్తానంటే అదొక్క కండిషన్ తోటే ఇచ్చి జై మీడియా నరేందర్ని సపోర్ట్గా పెట్టి, అతను కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ మనకి ఇది అవుతుందని. అలాగే శ్రేయస్ మీడియా చేసిన భువన్ అనే అతను ఈ ప్రోగ్రామ్ ఫ్లో చూసుకోవడానికి అతను పెట్టి అలా చేసాం. అతను ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం అది. స్పాన్సర్షిప్ రాలే సరిగ్గా. పైగా ఉంటారు కదా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని స్పాన్సర్షిప్ ఇస్తున్నారని చెప్పటికి వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని నేను చెప్పకూడదు. అదేలే ఓకేలే. కొంత దీన్ని ఫెయిల్ చేయాలని చేసే వర్గం ఒకటి తయారైంది. ఓకే, దీన్ని ఫెయిల్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని దూరంగా ఉండాలి, రాకుండా మనం ఎవరిని వదిలిపెట్టాల. ప్రతి వాళ్ళని చిన్నపిల్లలని బతిమాలంటే బతిమాలాను నేను. మా ఇంట్లో పెళ్ళి లేకని బతిమాలి. మా ఇంట్లో పెళ్ళి కూడా ఎంత బతిమాలను. రండి మీరు వస్తే బాగుంటుంది, మీ తోటి చెప్తే బాగుంటుంది, మీరు అనౌన్స్ చేద్దరు కానీ దీన్ని అని టాప్ డైరెక్టర్స్ చాలామందికి ఎవరిని వదిలిపెట్టకుండా చేశాం. కావాలని కొంతమంది అవాయిడ్ చేశారు దీన్ని, ఇష్టం లేని వాళ్ళు. ఎందుకో తెలియదు, ఆ ఇష్టం ఎందుకు లేదో తెలియదు. ఇదంతా మనం డైట్స్ డే అనేది మనం చేసుకోవాలనేది ఎప్పుడో మనం నిర్ణయించుకుంది, జనబడి నిర్ణయించుకుంది. ఆ ప్రైడ్ నిలబెట్టుకోవాలనేది మొత్తం ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అసోసియేషన్ అని ఆలోచించాలి తప్ప వ్యక్తిగతంగా నాకు ఇది డైట్స్ డే చేయటం ఇష్టం లేదనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు. అది వాళ్ళు తెలుసుకోవాలి, తప్పులేదు. ఇది సక్సెస్ చేయాలని ఎంత తపనగా మేము ఉన్నాము. డే అండ్ నైట్ వర్క్ చేసాము. 2 నెలలు టీం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేశారు. బయట కూడా కల్చర్ కమిటీ అలాగే వర్క్ చేశారు. అనిల్ రావు ఇప్పుడైతే పాపం తన స్క్రిప్ట్ వర్క్ వదిలేసి వచ్చి వర్క్ చేశాడు. అని అనుదీప్, విజయ్ కనక మేడల్, వాళ్ళు ముగ్గురు కల్చరల్ కమిటీలు విపరీతంగా వర్క్ చేశారు. ముగ్గురికి ప్రాజెక్టులు ఉన్నాయి నెక్స్ట్ ఇమ్మీడియట్గా. కానీ వాళ్ళు వచ్చారు అంటే మనం చేసేది మంచి పని అని. అనిల్ అయితే కల్చర్ కమిటీలో విపరీతంగా కష్టపడ్డాడు. తను క్రియేటివ్గా కానీ స్క్రిప్ట్ వేయడానికి కానీ అతనిదే హైలైట్ అయింది చెప్తున్నా. ఎన్ని చేసి కొందరు మరి ఎందుకో నాకు అర్థం కాల. మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఏం చేయ, కానీ ఎందుకో వాళ్ళు దూరంగా ఉన్నారు. ఏదో ఈ కమిటీ వాళ్ళ ఇంట్లో శుభకార్యంకి వెళ్ళాలనే లెవెల్కి ఉన్నారు. ఏంటో ఇది అసోసియేషన్ గురించి కదా. కానీ ఇంకొక వెర్షన్లో అసలు దాసరి గారి ప్రియ శిష్యులకు కూడా ఆ ఈవెంట్ నచ్చలేదు. ఈవెంట్కి సంబంధించి వాళ్ళు కూడా విమర్శించారు. ఏమని ఏది నచ్చలేదు? ఎల్బీ షెడ్యూల్ చేయడం నచ్చలేదా? ఇంకా రకరకాల కారణాలు ఒక్కొక్కటి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో అవన్నీ ఒక రకంగా ఆ ఫంక్షన్ వరకే, మిగతా తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇది ఉందండి, మిడ్ డే మీల్ కావచ్చు, ఇప్పుడు హెల్త్ది కావచ్చు, నో డౌట్ ఆ విషయంలో మీ పేరు చెప్పుకుంటానే ఉంటారు, నో డౌట్. అది మీ కమిటీని, మీ పేరుని మటుకి మీ అందరి పేర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన సాయి రాజేష్ గారు కావచ్చు, వశిష్ఠ గారు కావచ్చు, వీళ్ళందరినీ నో డౌట్ చెప్పుకుంటాం, చెప్పుకొని తీరుతాం. కానీ అక్కడ ఆ విషయంలో మాత్రం ఫామ్ చేసాం. ఎక్కడో రాంగ్ అనేది అదే అంటే టైం ఫ్యాక్టర్. ఆ రోజు 11:30 వరకు పోలీస్ పర్మిషన్ టెన్షన్ అవటం, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తే గానీ ఆ రోజు అంత టెన్షన్ అయ్యింది మనం. ఓకే ఓకే. ఇందులో నేను ఫుల్గా ఎంగేజ్ అయిపోయాను. ఇప్పుడు కల్చరల్ కమిటీ కూడా అప్ చెప్పేసాం మనం. ప్రోగ్రామ్ ఫ్లో అంతా మీదే, ఏం ప్రోగ్రామ్ చేస్తారంతా మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసాం. ప్రోగ్రామ్స్ వరకు వాళ్ళు ఓకే ఓకే. వాళ్ళు ఏంటంటే స్కిట్స్ ఎక్కువ వస్తే బాగుండి అనుకున్నాం మనం, కానీ డ్యాన్స్లు ఎక్కువ వచ్చినాయి. అదొక విమర్శ వచ్చింది. అందరూ డ్యాన్స్లు వేయాలనేది. శివ నిర్వాణ డ్యాన్సే, శైలేష్ కొలను డ్యాన్సే, మన ఒక అన్ని సాటిస్ఫై చేసింది అనిల్ రావుపూడి స్కిట్. అది వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయులు అందరూ వస్తామన్న వాళ్ళే. అందరికీ పాత్రలు ఇచ్చి బుచ్చుబాబు ఇలాంటి వాళ్ళందరితో చేశారు. రైట్ రైట్. ఈ వెళ్ళే కొద్దీని మిస్ అవుతూ వచ్చేసారు. వాళ్ళకి రకరకాల ఇండివిజువల్ పనులు ఉండటం వల్ల, ఇంకోటి వల్ల స్కిట్స్ మిస్ అయినాయి. లేదా స్కిట్స్ చాలా హైలైట్ అవును అక్కడ. ఇప్పుడు శంకర్
ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా స్కిట్టును హరీష్ శంకర్ అనిల్ రావుడు స్కిట్టే కదా, రెండే స్కిట్లే కదా. బాగా మంచి హైలైట్ అయినాయి. ఇంకో 2-3 స్కిట్లు వేసారు కానీ అది పెద్దగా అవును. రాలేదు. మీది రెండే హైలైట్ అయ్యింది. అవునవును అవును అవును. ఇలా స్కిట్స్ మనం ఇచ్చే ఎక్స్పీరియన్స్, మనం చూసిన సినీ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ని బయటోడు రాయలేడు, దీన్ని కరెక్ట్. మనోళ్ళే రాయగలరు. అవును అవును. సో ఒక అనిల్ రావుడు దొక్కితే తను ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి తను అనుకుని అందులో దాని స్కిట్ గాను అందులో డ్యాన్సులు కూడా ఉండేటట్టుగా చూసుకుని చేశాడు. మిగతా వాళ్ళు మోర్ దాన్ స్కిట్ చేయటాల కంటే కూడా మనం డ్యాన్స్లు వేయాలని దానికి వచ్చారు. ఓకే అది కొంత విమర్శకి. ప్రోగ్రామ్స్ దానికి ఏంటంటే ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. మనకు పర్మిషన్ 11:30కి రావటం వల్ల 6:15 స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ 7:20 కానీ స్టార్ట్ అవ్వాల అక్కడ రెడీ కాక. ఓకే ఓకే. అదొక టెన్షన్ అయిపోయింది బాగా. పర్మిషన్ వర్షం ఒకటి, వర్షం వస్తుందా లేదా, అక్కడ మిగతా చోటంతా వర్షం వస్తుందా, అక్కడ వస్తుందేమో అనేది. సో కొత్తగా వచ్చిన ఈవెంట్ కంపెనీ కంట్రోల్ చేయలేకపోవటం, వస్తాకు వచ్చారు 8,000 క్రౌడ్ ఉన్నారు, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు. సెలబ్రిటీ దగ్గర ఎవరెవరో వచ్చి కూర్చున్నారు, ఆ బౌన్సర్స్ వాళ్ళే చెప్పాలి, మనం వెళ్ళి లేపలేం కదా, వాళ్ళే మేనేజ్ చేస్తారు. కలెక్ట్ అయిన ఫండ్ కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా వస్తుంది కదండి దానికి. అసలు మనకి స్పాన్సర్షిప్లు అనేవి చాలా తక్కువ వచ్చినాయి, వాడికే ఒక 30 లక్షల నుంచి 40 లక్షలు వాడికే లాస్ వస్తుంది. వాడు ఆల్రెడీ ప్రిపేర్, మన అగ్రిమెంట్ ఉంది, లాస్ వచ్చిన అతనే భరిస్తాను, అది ప్రాబ్లం లేదు. మనకి ఎలక్షన్ అనేది లేకపోతే ఇంకొంచెం 2-3 స్టార్స్ డేట్కి వచ్చుంటే, మనకు వచ్చుంటే ఇంకా స్పాన్సర్షిప్లు బాగా వచ్చును, అందులోనే చాలా వరకు మిగిలేదు. ఏది ఈవెంట్ వరకు. ఈవెంట్ పెద్దది కదా, ఈవెంట్ ఖర్చు ఎక్కువైంది. ఆ ఈవెంట్ ఖర్చులోంచి మనకేం రాలా, వాడికే లాస్ ఇంకా. బట్ ఈవెంట్ అక్కడ దాకా తీసుకెళ్ళాం. సినీ ఫీల్డ్లో ఏ అసోసియేషన్ ఇప్పుడు అంత గొప్పగా వజ్రోత్సవాలు చేసినప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంట్రీ ఇవ్వలేకపోయారు అక్కడ. అన్ని మొత్తం ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చూసేటంత కార్యక్రమం. ఇది ఎక్కడి నుంచో, ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నాను, ఇంకొకళ్ళు ఉన్నారు. ఒక సినిమా ఫీల్డ్లో ఒక ఈవెంట్ జరిగితే మన హస్బెండ్ అక్కడ పని చేస్తున్నా కూడా మనకు చూడడానికి లేదే అనే వెలితి ఎప్పటి నుంచో ఫ్యామిలీస్కి ఉండదు. దాన్ని బ్రేక్ చేయాలనే సదుద్దేశంతో మనం ఎల్బీ స్టేడియం అనుకున్నాం. ఎల్బీ స్టేడియం కొంచెం మేనేజ్మెంట్ కష్టమే, సెంటర్ ఆఫ్ ది సిటీ, పార్కింగ్ ఇష్యూస్, అంత క్రౌడ్ మేనేజ్మెంట్. మనోళ్ళే 4,000 మంది ఉన్నారు విత్ ఫ్యామిలీ. 1+3 ఇచ్చాం. ఫస్ట్ టైము ఫ్యామిలీస్ తోటి మన ఫంక్షన్ జరగాలి, మనం అసోసియేషన్ అనే ఉద్దేశం మంచిదే కదా, ఎవరు చేయలేదు. దానికి 4,000 కెపాసిటీ ఉన్న హాల్ ఎక్కడ లేదు ఇక్కడ. వాళ్ళు కాకుండా ఇంకో 2,000 మిగతా గెస్ట్లు అని వాళ్ళు ఉంటారు, 6,000, కనీసం 6,000 పెట్టాలి. అంటే ఎల్బీ స్టేడియం తప్ప మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేది వేరే ఏ రావు. అది ఒకటి ఫస్ట్ ఉద్దేశం మంచిదే, మన ఫ్యామిలీ చూడాలనుకో. ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్టర్స్ మిగతా వాళ్ళు చేస్తామన్న వాళ్ళు ఆ టైంకి రాలేకపోవడం. కల్చరల్ కమిటీ మ్యాక్సిమం ట్రై చేసింది, స్కిట్సే వేయటానికే ఎక్కువ ట్రై చేసి స్కిట్స్ హైలైట్ అవును లాస్ట్ టైం లాగా. అది ఎవరైతే మిస్ అయిపోతా వచ్చారో డైరెక్టర్లు, టైంకి రిహర్సల్స్ రాక, నాకు పని ఉందని వెళ్ళిపోవటం, ఇంకోవటం ఏం చేయలేక, వాళ్ళు ఇండివిజువల్గా ఏం చేయగలం, డ్యాన్స్ చేయగలం అని డ్యాన్స్లు వేయటం. ఇలా కల్చరల్ కమిటీలు 1 అవర్ ప్రోగ్రామ్ ఒకటి మనకు లేట్ అయిపోవటం. తర్వాత ఏం జరిగిందంటే వివిఐపి చైర్స్లో ఆడు క్వాలిటీ తెయలేదు, చైర్స్ కొంచెం బాగాలేవు. అదొకటి మనోళ్ళు ఆర్గనైజింగ్ సైడ్ నుంచి చూసుకోలేదు. మనం వేరే పనులు ఉంటాం. అది తర్వాత వాటరు సఫిషియెంట్ చెప్పాను, 45,000 లీటర్లు చెప్పాం, 45,000 బాటిల్స్. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఇంకొక విమర్శ అండి, ఆ ఫంక్షన్ వరకే, మిగతాదంతా కార్యక్రమాలని. ఎప్పుడైతే అసోసియేషన్ నుంచి పర్చేస్ జరిగిందో, టికెట్ ఆన్లైన్ జరిగిందో, అక్కడికి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయిన పర్సన్స్ అసోసియేషన్ మీద పడింది. అది ఏదైతే మనకి వాళ్ళు ప్రామిస్ చేశారో, వేరే ఈవెంట్ అయితే ఓకే, మన ఆర్గనైజ్డ్ బేస్డ్ అసోసియేషన్ దాన్ని మనం ప్రెస్ మీట్ పెట్టన్నా, ఎవరైతే బుక్ మై షోలో చాలా తక్కువ మంది చేసుకున్నారు, వాళ్ళు ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కాంపన్సేట్ కావాలని కాంపన్సేషన్ ఇచ్చేసాం మనం ఈవెంట్ తరఫున. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఫండ్ రైజింగ్ ఈవెంట్ కదా, ఇలా తప్పు జరిగిందంటే అర్థం చేసుకున్నారు. ఓకే, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళని మేము మాట్లాడటం కానీ, డిసప్పాయింట్ అయిన వాళ్ళు అన్ని చేసేసాం మనం. చేశారు. ఓకే పోన్లేండి, ఇలా అవుతుందిలే అని అర్థం చేసుకున్నారు. ఇంకా నీకు తెలియదు ఏముందని, మన అసోసియేషన్లో పని లేని వాళ్ళు ఎలక్షనీరింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. మన పరువు పోయింది, వాళ్ళందరితో మేము మాట్లాడాం.
ఎవరైతే ముగ్గురు ప్రాబ్లమేటిక్ ఉన్నారో వాళ్ళకి కాంపన్సేట్ చేసాం 10,000 ఈవెంట్ కంపెనీ తరపునే. ముగ్గురే. ఓకే ఓకే. బుక్ మై షోలో కొనుక్కున్న వాళ్ళు ఒక ముగ్గురు చాలా కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. ఓకే. వాళ్ళకి చేశారు. అదే అది అయిపోయింది. రైట్ రైట్. మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఓకే. అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఓకే. మా సైడ్ మేము తప్పులేకలేదు. మన అసోసియేషన్ మెంబర్లకే మనం దేని వల్ల తప్పిదాలు మిస్టేక్ జరిగినాయి అనేది పెద్ద లెటర్ 4వ రోజు 5 రోజే పెట్టాం మనం అసోసియేషన్లో, ఓకే, గ్రూప్స్లో. రైట్ రైట్. మా కమిటీ తరఫున ఆలోచించి ఓకే మనం ఏమైనా సరే మనం చేయాలనుకున్నది గొప్పగా చేయాలనుకున్నాం. అవును. మన ఫ్యామిలీలో ఒక పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లకి మనం తీసుకుని క్షమించమని అడుగుదామని చెప్పి దేని ఇబ్బంది పడరు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళందరూ కూడా మేము ఇదిగో ఈ కారణాల వల్ల ఇలా జరిగింది, లాస్ట్ మినిట్లో పర్మిషన్ రావటం వల్ల, లేకపోతే కొత్తగా వచ్చిన ఈవెంట్ కంపెనీ ఆ ఈవెంట్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మన వెల్ఫేర్ కమిటీ కాబట్టి వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. రైట్. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అదంతా మన కమిటీ తరపు నుంచే మన అసోసియేషన్ ఫండ్ నుంచే. ఇప్పుడు జనరల్ బాడీ జరుగుద్ది, అప్పుడు మనం పెడతాం కదా దేని ఖర్చు పెట్టాము. ఈ లోపల ఆగరు. అదే మీరు 40 లక్షలు ఖర్చు పెట్టేశారంట అసోసియేషన్, ఎందుకు ఖర్చు పెడతాం 40 లక్షలు? 40 లక్షలు ఖర్చు పెట్టేలాగా శ్రీయాసుడుకు లేకపోతే జై మీడియా నరేంద్రకి ఇస్తాం కదా 40 లక్షలు మనం ఖర్చు పెడితే. మనం ఖర్చు పెట్టకూడదనే అసోసియేషన్ సైడ్ నుంచి వేరే వాడు ఈవెంట్ కంపెనీకి కొత్తోడైనా సరే వాడే ఖర్చు పెడతాడు, వాడికి ఇచ్చాం. అదొక్క కండిషన్ మీదే. సో ఇక్కడ హెల్త్ దానికి వచ్చేసరికి అండి, సో ఇప్పుడు ప్రాపర్గా మొత్తం అంటే ఇది 1 year వరకు ఉంటుందండి వీళ్ళకి దీనికి సంబంధించి? 1 year నెక్స్ట్ ఇయర్ మేము 10 year ప్రామిస్ చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మేము కడతాం. ఓకే ఓకే. వస్తారు ఇంకా మనం కలెక్ట్ చేస్తాం కదా. అదర్ దాన్ మనం ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో అసోసియేషన్కి ఉన్న ఫండ్స్ని ఖర్చు పెట్టకుండా వేరే కలెక్ట్ చేసే ఇస్తాం అనేది. అది అంతా మన ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ ట్రస్ట్కి వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది కాబట్టి దానికే తీసుకుని మనం ఆ ట్రస్ట్ నుంచే చెక్లు ఇస్తున్నాం. ఇప్పుడు ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్ట్కి ఎన్ శంకరు, తర్వాత ట్రెజరర్గా మెహర్ రమేష్ వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ మనం ఏదన్నా కలెక్ట్ చేస్తే వాళ్ళకి చెప్పడం, ఓకే మనకు మెసేజ్ వచ్చిందని చెప్పడం, అలా కోఆర్డినేషన్లో జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వెంటనే 2-3 ఆల్రెడీ క్లెయిమ్ చేసుకోవడం కూడా జరిగింది. మనం కార్డు తయారవడం లేట్ అయింది, కార్డుకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళు కూడా అక్కడికి వస్తే కొంచెం అవగాహన ఉంటుందని డెమాన్స్ట్రేషన్ అన్ని అనౌన్స్ చేసాం. విజయ్ దేవరకొండ రోజు గెస్ట్గా వచ్చారు, శివప్రసాద్ గారు వచ్చారు. సో మనం ఈవెంట్ లాగా చేస్తే వాళ్ళు కూడా అసలు విజయ్ దేవరకొండ వచ్చి నాకు అసోసియేషన్ ఒకటి ఉందని తెలియదు అన్నాడు. ఇప్పుడు అలాంటి ఈవెంట్ ఉండి అలాంటి చేస్తున్నాం అంటే వాళ్ళు ఎందుకంటే తను కూడా చారిటీ చేసే లక్షణాలు ఉన్నాయి. దేవర సంత అని, తర్వాత విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని చాలా చేశాడు తను. ఆ రోజు నేను ఈవెంట్లో కూడా చెప్పాను తను చేసిన ఎన్ని క్రోర్స్ ఖర్చు పెట్టాడు అని. సో వాళ్ళు కూడా మోటివేట్ అయితే మనకి డెఫినెట్గా అదే వచ్చింది, మేము మీకు అండగా ఉంటాను అసోసియేషన్ అన్నాడు. చాలు కదా. రేపు మనకి ఏదైనా చారిటీ చేసినప్పుడు విజయ్ ఏదన్నా చేస్తావా అంటే డెఫినెట్గా ముందుకు వచ్చి చేస్తాడు తను. అలాగే విశ్వప్రసాద్ గారు 18 సినిమాలు జరుగుతున్నాయి ప్రొడ్యూసర్గా, ఆయన ఏదన్నా ఇలా చేస్తే బాగుంటుంది ఆయనకి అనిపించవచ్చు. మనం వెళ్ళాం ఫంక్షన్కి, వాళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, మనం ఏం చేద్దాం, మనం అడగక్కలా, వాళ్ళే కలిగి అడుగుతారు. ఆయన కూడా ఆల్రెడీ అడుగుతున్నాడు. ఆయన అజిత్ తోటి మాట్లాడాడు, విఎన్ అజిత్ తోటి. చెప్తున్నా నేనేది ఇప్పుడు శ్రేయస్ మీడియా పూర్తిగా ఆ ఈవెంట్ని మొత్తం స్పాన్సర్ చేసింది. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, ఎందుకు మీరు ఈవెంట్లా చేస్తున్నారు, దీన్ని ఈవెంట్ చేయకపోతే ఈరోజు విజయ్ దేవరకొండ వచ్చేవాడా లేకపోతే విశ్వప్రసాద్ గారు వచ్చి వాళ్ళకి ఇంత ఇలాంటి కార్యక్రమం రాకపోతే వాళ్ళకి మోటివేషన్ వచ్చేదా? చెప్తున్నా మంచి కార్యక్రమం. ఈవెంట్ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఎందుకు ఖర్చు పెడతారు? మేము ఖర్చు పెట్టట్లేదు, మేమే ఫస్ట్ నిలబడతాం మన ఫండ్ ఖర్చు కాకూడదని. అంతే కదా. ఇప్పుడు మిడ్ డే మీల్ మా ఫ్రెండ్ తోటి ఎందుకు ఇప్పిస్తాను నేను? ఓకే ఓకే. మన అమౌంట్ ఖర్చు పెట్టకూడదని కదా. అలా మీకన్నా ముందు మేమున్నాయి బాబు, మీరు చాలా వరి అయిపోతున్నారు. మేము ఖర్చు పెట్టట్లేదు, శ్రేయస్ మీడియా స్పాన్సర్ చేస్తుంది. ఓకే. శ్రేయస్ మీడియా ఎందుకు చెయ్యాలి అని చెయ్యొద్దని చెప్పండి. ఆడు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే అతన్ని 2 లక్షలు 3 లక్షలు తీసేసుకోండి అంటే. అందుకే ఈవెంట్ చేసేవాడు అతను మైలేజ్ నేను ఈవెంట్ చేశానని చెప్పుకుని అతను బిజినెస్లోకి పార్ట్గా దీన్ని కూడా తను యూజ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ చెడగొట్టాలండి. శ్రేయస్ మీడియా తోటి చేయకూడదు. ఇప్పుడు బస్ స్టాండ్ మన మీద ఖర్చు పెడుతున్నామని మేము ఖర్చు పెట్టలేదని తెలియగానే శ్రేయస్ మీడియా ఎందుకు ఖర్చు పెట్టాలి ఈవెంట్ చేయొద్దని చెప్పండి. వాళ్ళు డబ్బులు ఇచ్చామనంట. ఇదొకటి మళ్ళీ ఇదొకటి. ఈ రకరకాల మేధావుతానం అంటే మనం పరాకాష్ట మన వాళ్ళు కొంతమంది పాపం వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళకే మనం చేసేది అనిపిస్తే అరే నిజంగా నీడీ పీపుల్ సఫర్ అయ్యేవాళ్ళు
లేదు, వాళ్ళు వాళ్ళ ఇబ్బంది గురించి- పడతారు వాళ్ళ కదా, గురించి ఆలోచించాలి. ఆలోచిస్తున్నాం. వాళ్ళ గురించి నిజంగా లార్జర్ ఇంట్రెస్ట్ అనేది అదే అదే ఆలోచిస్తున్నాం. important, అదే ఈ ఇద్దరు ముగ్గురు మాట్లాడే దాంతో చిరాకు వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే ఒకటి పెడతాడు మీరు నైతికంగా రాజీనామాలు చేయాలి, ఈ నైతికత ఇతను మెంబర్గా ఉన్నప్పుడు ఇతర కమిటీలు చేయనప్పుడు ఏం చేశాడో తెలియదు, ఇక్కడ నైతికంగా మీరు రాజీనామా చేయాలని పెడతాడు ఒక అతను. ఓకే మేమే పట్టు కూర్చున్నామా, జనబాడీలో అందరూ లేదు మీరు ఈవెంట్ సరిగ్గా చేయలేదు, మీరు అనర్హులు, వెళ్ళిపోండి అంటే ఒక్క నిమిషం కూడా పడదు, అందరూ మొత్తం 20 మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం రెడీ. ఓకే కాకపోతే ఏంటంటే ఎవరో చేయలేదు, మనమన్నా చేద్దాం, ఇది మంచి ముందడుగండి. ముందు అడిగేస్తాం. సఫర్ నిజంగా నీడీ పీపుల్ పాపం సఫర్ అవుతారు. వీళ్ళ ప్రకోపాలతోటి మనం అందరూ ఎలాంటి వాళ్ళే లేరు, వీళ్ళు నలుగురు ఎదురే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళకు కూడా అవసరపడదు, చూడండి. అవసరపడద్దు. క్షమించమని అడిగితే ఎన్ని ఫోన్లు వచ్చింది తెలుసా? ఎందుకు సార్ అలాగా మీరు మేము ఈవెంట్ అప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళకి అందరికి మేము ఆ గ్రూపుల్లో పెట్టాం, దానికి కావాలని మీడియాకి పంపించారు. మీడియాకి ఇవ్వలేదు కదా మేము, మీడియాకి ఈవెంట్ సక్సెస్ వాళ్ళు చెప్తున్నారు సార్. డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఎల్బీ స్టేడియంలో అది ఏ అసోసియేషన్ చేయలేదు సార్, అక్కడ పెట్టారు పెద్ద సక్సెస్ అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెంట్ సక్సెస్. వాళ్ళకి ఇబ్బంది పడ్డారు మన వాళ్ళు పాపం, మనమే పిలిచాము ఫ్యామిలీస్తో చూడాలని, వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా అని వాళ్ళకి కలిగిన వాటర్ ఒక టాయిలెట్స్ ఆడు బయో టాయిలెట్స్ రాలేదు, పెట్టలేకపోయాడను, వాటర్ అందించలేకపోయామను, ఇంకా ఈవెంట్ కి చాలా ఉన్నాయి, అది అన్ని చేయలేకపోయినా మనం పెట్టాం. క్షమించమని అడిగాం కండిషన్, క్షమించండి ఇలా పొరపాట్లు జరిగినాయి. దానికి మాకు 100 ఫోన్లు వచ్చుంటాయి. మిమ్మల్ని ఎవరండి క్షమించమని అడగటం? మా ఇంట్లో పెళ్లి జరుగుద్ది, పెళ్లిలో పొరపాట్లు జరగవా? ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఈ టాయిలెట్లు దొరకలేదను, చైర్స్ ఏదో బాగాలేదను, టైంకి వాటర్ అందలేదను, ఇలాంటి జరగకుండా ఉంటాయండి. ఎందుకంటే మీరు అంత అలాగా ఇంత వివరంగా మీరు క్షమించమని అడగాల? మీరు గొప్ప వాళ్ళు అలా చేయకండి, మీరు పెట్టడం బాగాలేదన్నారు కొంతమంది. ఇంత గొప్ప ఎఫర్ట్ చేసి మీరు అంటే లేదే మేము అనిపించింది పెట్టామన్నా. ఆ ఎంటైర్ ఈవెంట్ మీరు చెప్పాల్సింది పబ్లిక్ ఒకటేనండి, అంతే. మిగతా వాళ్ళు సర్దుకుపోతారు. ఒక అతను ఉన్నాడు, సరే ఏంటన్నా మీరు పెట్టారు, మా అత్తయ్య గారు 100 kgs వెయిట్ ఉంటుంది, చైర్లో కూర్చోగానే చైర్ ఇరిగిపోయింది. మేము ఇద్దరిని ఎత్తుకుని నిలబడ్డాం. ఎవరికి కంప్లైంట్ చేద్దాం? మన ఇంట్లో కదా ఫంక్షన్, దీన్ని నేను ఏమన్నా మా అత్తగారు కింద పడిపోయింది, చైర్ ఇరిగిపోయింది అని నేను కంప్లైంట్ చేయనా? ఏంటన్నా వాళ్ళందరూ ఏదో మాట్లాడతారు, మీరు దానికి క్షమాపణ చెప్పండి. మా అత్తగారే పడిపోయింది, నేనేమన్నా అన్నానా? మన ఇంట్లో ఎవరు ఇంత సాహసం చేయలేరు. ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్ అసోసియేషన్ ఫంక్షన్ ఏంటి, అదే గొప్ప, మనకి అక్కడ దాకా తీసుకెళ్లారు. ఏదో పొరపాటు జరిగిన ఫస్ట్ టైం చేశాం కాబట్టి మీరంటే అయినా కూడా మన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, అది కొత్తగా వచ్చిన ఆయన మీకు క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పేకూడదులా. గ్రూపుల్లో ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇంకా వీళ్ళందరూ డిమారలైజ్ అయిపోయారు. కమిటీ ఏంటి సార్ మన సొంత పనులు వదులుకుని 2 నెలలు డే అండ్ నైట్ వర్క్ చేస్తే, నేను అన్నాను 4-5 మాట్లాడుతున్నారు. మీకు ఆ ఈవెంట్ అప్పుడు కమిటీకి ఏదైతే ఆ విమర్శలు వచ్చాయో దీంతో అన్ని పోతాయి, తెలుసు, అన్ని పోతాయి. ఏదైతే మీరు హెల్త్ది మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, మర్చిపోయి ఇదొకటి ఉంది. ఏది ఇంకోటి? 100 మంది రెడీగా ఉన్నారు మిమ్మల్ని అడగటానికి ఈవెంట్కి సంబంధించి. ఇప్పుడు అన్నాను మీరు వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మీకు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు, 100 మందిలో 10 మంది పేర్లు రాసేమన్నాను నేను. మరి మాట్లాడరు, 100 మంది ఊరికే సంఖ్య బాగుంటుందని చెప్పడం. అంటే ఇంత ఈవెంట్ చేసి కార్డులు ఇవ్వటం అంటే వాళ్ళందరూ నోరు మించాలంటే ఫస్ట్ ప్రియారిటీ చేసిందే హెల్త్ కార్డ్స్ అందరికి ఇవ్వాలి, ఇన్సూరెన్స్ చేయించిన అది కార్యక్రమానికి మేము కొత్తగా ఈరోజు అనుకుని ఈవెంట్ ఏదో ఫెయిల్ అయ్యిందని అందరూ అనుకుంటే మేము ఏదో హెల్త్ కార్డు ఇచ్చి అక్సెప్ట్ చేద్దామని, ఇది చేసిద్దే దీనికోసం ఫస్ట్ 2 నెలల నుంచి ఎక్సెల్ చేస్తున్నాం. ఏం మాట్లాడతారు అర్థం కాదు. 100 మందిలో 10 మంది పేర్లు చెప్పమన్నా, ఎవరు విమర్శించారు? మళ్ళీ ఉండదు, ఒక పేరు కూడా ఉండదు. వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. బట్ కానీ మీరు ఇప్పుడు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇవన్నీ నెక్స్ట్ డే నుంచే ఇంప్లిమెంట్ అవుతాయి కదండి మొత్తం సంబంధించి మొత్తం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీ హిస్టరీ చూడరు. ఓకే. నేను ఇండివిజువల్గా నా ఫ్యామిలీ వరకు నేను కట్టుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్. ఫస్ట్ ఇయర్లో నాకు 1 ఇయర్కి కొన్ని యాడ్ అవుతాయి, సెకండ్ ఇయర్లో కొన్ని యాడ్, 3 ఇయర్స్కి కొన్ని యాడ్ అవుతాయి. క్రానిక్ అన్ని యాడ్ అవ్వవు. ప్రీ హిస్టరీ అంతా మనం డిక్లేర్ చేయాలి. 3 సంవత్సరాల తర్వాత కానీ అన్నీ కవర్ అవ్వవు. కానీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో డే 1 నుంచే ఏ డిసీజ్ అయినా కవర్ అవుతుంది. ఈ 3 లక్షలు
విత్ ఫ్యామిలీతో ఇచ్చాం కదా, ఇంకోటి ఏం చేసామంటే 20 lakhs కార్పొరేట్ బఫర్ అని ఒకటి ఉంటుంది. అది 10 lakhs ఇస్తామంటే నేనే 20 lakhs చేయమని మేము కమిటీలో అంటే 20 lakhs తీసుకొచ్చాం. ఓరియంటల్ ఇన్సూరెన్స్ అంటే నేషనల్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్, రైట్. గవర్నమెంట్ సెక్టార్లోదే. అదొకటి మనకి కొంత మన క్లెయిమ్స్ ఎక్కువ కొద్దీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయితే కొంచెం గోల పెడుతుంటారు. 70% క్లెయిమ్స్ పెరిగే కొద్దీ ఇంకా మొదలెడతాడు, అరుపు బేదరుపులు మొదలెడతాడు మనతో. వీళ్ళు 90% వరకు ఏం మాట్లాడరు. ఓకే ఓకే, అదొక అడ్వాంటేజ్ ఉంది. ఓకే. తర్వాత ఈ 4 కంపెనీలు ఉన్నాయి. ఈ 4 గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఏంటంటే వీళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు ఒక్కొక్క ఆపరేషన్కో లేకపోతే ఒక డిసీజ్కి ఎంత అని. ఆ అమౌంట్లోనే అందరూ చేయాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ అది చేయాలి. దానివల్ల మన క్లెయిమ్స్ తక్కువ అవుతాయి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి 1,80,000 వేసిన ఏదైనా సర్జరీ, ఓరియంటల్ దాంట్లో 150 ఉంటుంది. అది అంటే 30,000 తక్కువకి ఉంటుంది మనకి. ఓకే. దీనివల్ల ఏంటంటే క్లెయిమ్ తగ్గుతాయి కదా. నెక్స్ట్ ఇయర్ మనకి కట్టేటప్పుడు భారం అనిపించదు. మనం కట్టిన ఇప్పుడు పేమెంట్ కంటే కూడా ఎక్కువైపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ 75 lakhs 80 lakhs కట్టాల్సి వస్తుంది. ఓకే 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 ఓకే. ఇప్పుడు దానివల్ల ఇంకోటి అంటే 10% కో పేమెంట్ పెట్టాం. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే ఒక అసోసియేషన్లో మిస్యూజ్ అవుతుంది. ఆ పేరు ఎంత మళ్ళీ మనం ఒక అసోసియేషన్లో టోటల్ క్యాష్లెస్ వల్ల చిన్న జ్వరం వచ్చిందనుకో, ఇన్సూరెన్స్ ఉంది కదా, వెళ్ళు 3 రోజులు రెస్ట్ తీసుకొద్ది, హాస్పిటల్లో జాయిన్ అయిపోవటం. ఇప్పుడు ఆ అసోసియేషన్ ఎలా అయిపోయిందంటే 2,50,00,000 కట్టాలి మెంబర్స్కి ఇయర్. ఆఫ్ చేశారు ఇప్పుడు వాళ్ళు. ఓకే. 2,50,00,000 కట్టాలి వీళ్ళు చేయటం వల్ల. క్లెయిములు ఎక్కువ పెరిగిపోయి చిన్న సిల్లీ దానికి కూడా అడ్మిట్ అయిపోవడం. అడ్మిట్ అయితే కానీ ఇన్సూరెన్స్ రాదు కదా, అందుకు అడ్మిట్ అయిపోవటం. అందుకు ఎన్ని ఆలోచించి మేము మనోళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి 10% కో పేమెంట్ పెట్టాం. ఓకే. అంటే ₹1,00,000 బిల్ ఏందనుకో, 10,000 మన మెంబర్ పే చేస్తే చాలు, అంతే 90,000 ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఓకే. ఈ 10,000 వల్ల కూడా ఆలోచిస్తారు మనోళ్ళు. కొంతమంది ఉంటారు కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా వీళ్ళు జాయిన్ అయిపోదాం, ఏముంది జ్వరం అయితే ఏంటి, మామూలుగా బయట రెస్ట్లు ఉంటే కూడా తగ్గిపోతాయి, దానికి కూడా జాయిన్ అయిపోయే రకాలు ఉంటాయి కొన్ని. సో ఆ రెస్పాన్సిబిలిటీ కోసం అలా పెట్టాం. ఓకే. సో ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వదు. మనం ఇంచుమించు మనం ఏది కట్టామో అమౌంట్, ఆ అమౌంట్ దాటకుండా నెక్స్ట్ ఇయర్ కూడా అదే అమౌంట్ కడితే నెక్స్ట్ ఇయర్ కూడా మన వాళ్ళకి. నిజంగా మీ కమిటీని అభినందించాలండి. చాలా చాలా మంచి మన సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గాని, రామారావు గారు, మీ కమిటీ అందరూ, సాయి రాజేష్ కానీ, ఈ 2 నెలల్లో దీని మీదే ఇంక్లూడింగ్ ఆల్ కమిటీ మెంబర్స్ తోటి. ఇప్పుడు మీరు అది ల్యాండ్ కి సంబంధించింది ఒక 4 members కో ఏమో లక్కీ డిప్, అవును, సంపంగి. అయితే చాలా మంది కూడా ల్యాండ్ కి సంబంధించి అందరికి పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చిందండి. దాన్ని ఎట్లా అంటే మనకంటే మనం ప్రామిస్ చేసాం 4 ఓపెన్ ప్లాట్స్ లక్కీ డిప్ ద్వారా ఇద్దామని. అది సంపంగి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ ఫామ్ ల్యాండ్, అది బయో ఫార్మింగ్. ఇది ఎలా చేశారో దాన్ని కూడా ఏదన్నా ఒక కార్యక్రమం లాగా చేసుకొని ఒక 100 గజాలకు సంబంధించి మీరు ఒక ఆప్షన్ లాగా అసోసియేషన్ నుంచి ఏదైనా పెట్టే కార్యక్రమం ఉంటే అందరు సొంత ఇల్లుకి ఇదవుతారు. అలా అంటావా? నెక్స్ట్ జనరల్ బాడీకి మీరు అందరూ ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో కొంత వీళ్ళు పెట్టుకునేటట్టు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని డిస్కౌంట్ ప్రైస్లు ఇచ్చేలాగా ఏదన్నా పెడితే ఒక సొంత ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా అసోసియేషన్ అవుతుంది. అవును. అంటే ఇల్లు కట్టించి ఇచ్చాడంత పండు మన దగ్గర ఇల్లు కట్టడం కాదు, ప్లాట్ ల్యాండ్ ఓపెన్ ట్రై చేద్దాం ఆలోచన ఉంది. ఏదన్నా చేయగలిగితే ఇంచుమించు ఇంకా మీకు వాళ్ళు మార్కెట్ రేట్ కంటే కూడా 40% తగ్గితే, ఇప్పుడు గజం ఒక 10,000 ఉన్న చోట మనకు 6,000 వచ్చింది అనుకో, 4,000 డిస్కౌంటే కదా. అంతే అదే అలాంటి వరకు ట్రై చేస్తున్నాం మనం. ఓకే ఓకే. అలా ట్రై చేసి 6,000 కట్టుకుంటే అదేదన్నా ఇనిషియేట్ తీసుకుంటే అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. మన ఈ మధ్య మీరు అది అనౌన్స్ చేసినప్పుడు కూడా కొందరు అభిప్రాయం అదే ఈ అందరికి కూడా ఇది ఏదన్నా ఇస్తే బాగుంటుంది చేద్దాం. అది మనం ఎవరైతే ఎంతమంది ఎఫర్ట్ చేయగలం ఉంటే ఒక 100 మంది ఉన్నామండి మా అసోసియేషన్ లో, మీరు 10,000 6,000 ఇస్తే 100 గజాలు పక్కన ఇస్తే మనకు మేము డైరెక్టర్ అసోసియేషన్ అంతా ఒక చోట ఉంటారు. అది కూడా ట్రై చేద్దాం డెఫినెట్ గా జనరల్ బాడీకి. ఈ లోపల మన రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో దగ్గరగా, అంటే సిటీ దగ్గరగా ఉండాలి, అది ఇల్లు కట్టుకునే. అవును అది కూడా చూసుకోవాలి. అది చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలు నువ్వు కూడా పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి మా అసోసియేషన్ మెంబర్గా నువ్వు కూడా ఈ అంజిబాబు టాక్స్ చాలా పాపులర్ అయినాయి. ఎవరైనా సరే ఎవరు చూస్తే మేము ఇందులో అంజి టాక్స్లో చూసామండి,
అంటే అంత పాపులర్ అయింది. సో మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, నువ్వు ఒక థ్యాంక్ యూ. ఛానల్లో నువ్వు పాపులారిటీ తీసుకోవడం మా అసోసియేషన్ తరఫున, మా మెంబరు కాబట్టి. అలాగే మన మెంబరు పవన్ కళ్యాణ్ గారు కూడా మన రైటర్ అసోసియేషన్ మెంబరు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడం కూడా మన అసోసియేషన్కి ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం. సో ఎవరైనా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కదా, అవును. మా మెంబర్ అని చెప్పుకోవడానికి. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.